శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాబోయే ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వారు ఎటువంటి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని ముందుగానే కొద్దిగా వాళ్ళ యొక్క షెడ్యూల్కి చెప్పడం జరుగుతుంది. మరి మనం ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్తున్నప్పుడు ప్రధానంగా 4 గ్రహాలను బేస్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహు, కేతువు, శని, గురువు. దాన్ని బట్టే సంవత్సర ఫలితాలు చెప్తారు ఎవరైనా. మరి ప్రస్తుతం కుంభరాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు వరకు, అంటే 2026వ సంవత్సరం డిసెంబర్ 5 వరకు రాహు రాశి అందే సంచరిస్తాడు. దీని ప్రభావం వల్ల ఏంటంటే ఈ కుంభరాశి వారు ఏదైనా ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక సినిమా అవకాశం, ఇంకో పని వచ్చిందనుకోండి, దానికి ఎక్కువ రెమ్యునేషన్ అడుగుతూ ఉంటారు. అది అవతల వాళ్ళకి ఎక్కువ అవటం వల్ల పెద్దగా ఇష్టపడక వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారు కూడా పెద్ద అవకాశాలు పోయినా కూడా పెద్దగా దాన్ని కేర్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారిలో ఉన్నటువంటి ఒక విధంగా ఇగో ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం ఏదో ఒకసారి ఏదో అడిగాం, వాడు లేదంటాడు, తర్వాత మళ్ళీ వచ్చిస్తానంటాడు, వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఏదైనా కొద్దిగా ఈ రాశివారు కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఆలోచనలు తగ్గించుకొని సాధారణ స్థాయికి వచ్చినప్పుడు చాలా వరకు ఈ సంవత్సరం వాళ్ళు నెగ్గుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో అటు స్నేహితులు కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు. అయితే వాళ్ళు దూరం అయినా ఆ పక్కన పెడితే అక్కర్లేని వ్యక్తులు ఇతని మీద ఆధారపడుతూ ఇతన్ని పొగుడుతూ పని చేయించుకునేవాళ్ళు వాళ్ళంతా చుట్టుగా చేరి జాతకుడిని వారి అవసరాలకి జాతకుడితో ధనాన్ని ఖర్చు పెట్టి జాతకుడిని పొగుడుతూ ఉంటాడు. ఈ జాతకుడు కూడా అలాగే వాళ్ళ చుట్టూ వాళ్ళని వేసుకొని సమయాన్ని వృధా చేస్తూ ఒక రాజకీయ పార్టీ పెడదామా, ఒక సినిమా తీద్దామా, ఏదంటే పెద్ద వెంచర్ వేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉంటాడు. పెద్దగా అవి ముందుకు వెళ్ళం. ఈ ఆలోచనలతో చుట్టుపక్కల వాళ్ళని పెంచడంతో సరిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి గమనించి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాహు ఏదో ఒక పెద్ద కార్యక్రమం మీతో చేసి పెడతాడు. అది మీరు చేయగలిగే స్థాయిలో ఉంటేనే ఆలోచిస్తే ఆ కార్యక్రమం మీరు సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఈ సంవత్సరం డిసెంబర్ 5 దాకా మీకు టైం ఉంటుంది. అయితే ఏంటంటే కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల మీరు చేసే ఏ ప్రయత్నం కూడా కుటుంబ సభ్యులు మీకు సహకరించరు. పైపెచ్చు ఆర్థిక పరంగా కూడా మీకు ఎటువంటి ప్రోత్సాహం కూడా లభించదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు విరపెచ్చుకోమని వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు చెప్పినా కూడా మిమ్మల్ని పెద్దగా వాళ్ళు గుర్తించకుండా కాలం వృధా అవుతుంది. కాబట్టి ఏదైనా వాళ్ళు మీ యొక్క ప్రతి చర్యకు కూడా వ్యతిరేకిస్తుంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో మీ ఆలోచనలు, మీ తెలివితేటలు వేరొక చోట ఉపయోగపడే అవకాశం ఉన్నది. అందువలన ఏంటంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లో కాకుండా వేరే దూర ప్రాంతంలోనో, విదేశంలోనో, ఇతర రాష్ట్రంలోనో ఏదైనా ఉద్యోగ అవకాశం రావడం కానీ, మీ యొక్క బంధువర్గంలోనో కావలసిన వాళ్ళు ఒక పెద్ద సంస్థని మీ చేతిలో పెట్టి అక్కడ చూసుకోమని మీకు అప్పచెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఏమవుతుందంటే మీరు ఒక చోట ఉద్యోగం చేస్తుంటూ అక్కడ మీ మెయింటెనెన్స్, ఇక్కడ సొంత ఊళ్ళో పిల్లలు, చదువులు, భార్య, ఆ మెయింటెనెన్స్ తిరిగి కొంతవరకు గటాగటిగా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కుటుంబానికి దూరంగా ఉపాధి అవకాశాలు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా 2026 అంతా కూడా శని అదే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు ఇటువంటి విషయాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని కుటుంబ విభేదాలు, కుటుంబ సమస్యలు వస్తుంటాయి. ఎవరో ఒక పెద్ద వ్యక్తులు మీ శ్రేయస్సు కోసం వాళ్ళు ఏదో మిమ్మల్ని చేయమని చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవమానిస్తూ ఉంటారు. దాన్ని మీరు మరీ సీరియస్గా తీసుకోకుండా ఏదో విధంగా పెద్దలు చెప్పింది విన్నట్టు నటిస్తూ ఆ విధంగా ఫాలో అవుతే వాళ్ళు మీకు ఏదో విధంగా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా అణకువగా, మన్ననగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఇంకా కొద్ది రోజుల పాటు ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు
అటు ఆర్థిక సంబంధించిన విషయాల్ని, కుటుంబ సంబంధించిన విషయాల్ని, ఉద్యోగ సంబంధించిన విషయాల్ని, రుణ సమస్యలను కూడా కలగజేస్తూ ఉంటాడు. దీని కొరకు చాలా ధైర్యంతో పోరాడుతూ మరి ఈ సంవత్సరం అంతా కూడా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం తగు విధంగా పరిహారం చేయించుకుంటే చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా కేతువు రాశిలో రాహు ఉంటే సప్తంలో కేతు ఉంటాడు. పార్ట్నర్స్ మోసం చేస్తాడు, కావలసిన వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. అలాగే భార్య లేదా భర్త వారి ప్రవర్తన మీకు అసహనం కలిగిస్తుంటుంది. ఏదో జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది, ఏమీ చేయలేని స్థితి. ఆ విధంగా మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అవకాశం ఉంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మంచికి వెళ్తే చెడ్డదే విధంగా సప్తమ స్థానంలో కేతు సంచరిస్తుంటాడు. అలాగే వృత్తి విషయాల్లో కూడా చాలా నిరాశ నిస్సుగా సరైన సమయంలో బాధ్యత సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల కొంతవరకు అధికారుల నుంచి కొంత ఇబ్బందిని కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. దేనికైనా మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం మంచిది. బట్ ఏదైనా మరి కేవలం గురుగ్రహం మాత్రం మీకు సంపూర్ణంగా ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎవరో ఒకరు సమయానికి మంచి సలహా ఇవ్వడం కానీ, మీకు మంచి ఆలోచన రావడం వల్ల దాని నుంచి నైపుణ్యంగా తప్పుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చివరి నిమిషంలో ఆర్థిక పరంగా సహకారం ఉండడం వల్ల పెద్ద పెద్ద ఆర్థిక సమస్యల నుంచి కూడా చిన్న సమస్యతో బయటపడడం జరుగుతూ ఉంటుంది. పిల్లల విషయంలో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీ సలహాల వల్ల కొంతవరకు ఇతరులు బాగుపడడం కూడా జరిగే అవకాశం ఉంది. మంచి ఆలోచనతో చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్యలో అగైన్ మళ్ళా ఈ గురువు 6వ స్థానంలోకి రావడం వల్ల, ఉచ్చస్థానంలోకి రావడం వల్ల మీరు చాలా విషయాల్లో అంటే ముఖ్యంగా ధన సంబంధించిన విషయాల్లో కొంత ధనలాభం లాంటిది కలగడం, ఉద్యోగపరంగా ఏదో ఒక అవకాశం రావడం వల్ల కొంత ధనం ఎక్కువ సంపాదించడం వల్ల ముఖ్యంగా రుణ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. పాతగా ఉన్నటువంటి అప్పులు అలాంటివి ఏమన్నా ఉంటే తీర్చిపడేస్తారు. అలాగే పిల్లల్ని చదివించే విషయంలోని మరే ఇతర బాధ్యతలు ఉన్నా దాన్ని సక్రమంగా నిర్వహించే అవకాశం చాలా వరకు ఈ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా అక్టోబర్ 30 తర్వాత గురు సప్తమంలోకి మారి కొన్ని వివాహ ప్రయత్నాలు ఫలించడం, కొత్త భాగస్తులు చేరడం, కొంతవరకు జీవితంలో ఈ అక్టోబర్ 30 నుంచి 2027వ సంవత్సరం జనవరి 24 మధ్యలో సప్తమ స్థానంలో గురువు చాలా వరకు అటు ఉద్యోగ సమస్యల్ని, అటు వివాహ సమస్యల్ని, కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారి సంవత్సరంలో శని, రాహు, కేతు గ్రహాలకి పరిహారం చేయించుకుంటే గురుగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి. మరి ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల, వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమైనా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా, వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు, అసమర్థులు, రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు, దుప్పటి లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే
వారికి ఏమైనా వ్యసనం బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు, మీరు అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. you